బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేయగా మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా అన్ని చోట్ల ఊరమాస్ లాంగ్ రన్ కలెక్షన్లను సొంతం చేసుకుని రిమార్కబుల్ లాభాలను కూడా దక్కించుకొని బీభత్సం సృష్టించింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల తర్వాత హిందీ మార్కెట్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది ఈ సినిమా. మొదటి రోజు అక్కడ ఓపెనింగ్స్ పరంగా బుకింగ్స్ వీక్ గా స్టార్ట్ అయినా కానీ ఎక్సలెంట్ కలెక్షన్లను అందుకోగా లాంగ్ రన్ ను కూడా దక్కించుకుంది. సినిమాకి మంచి టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువగా సొంతమయ్యే అవకాశం ఉండేది, కానీ మిక్స్డ్ రెస్పాన్స్ తోనే సినిమా హిందీలో మంచి వసూలను సాధించిందని చెప్పాలి. మొత్తం మీద 2 వారాలు పూర్తయిన తర్వాత 64.52 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మిగిలిన రన్ లో మరో 3.2 కోట్లకు పైగా షేర్ ను నెట్ కలెక్షన్ ను సాధించింది. దాంతో పరుగు పూర్తయిన తర్వాత హిందీలో ఓవరాల్ గా 67.70 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ను సాధించింది. టోటల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 20 కోట్ల దాకా ఉండగా టోటల్ రన్ లో సినిమా 34.5 కోట్లకు పైగా షేర్ అందుకోగా 82 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఓవరాల్ గా బిజినెస్ మీద సినిమాకు మంచి లాభాలు అక్కడ సొంతమయ్యాయి. ఇక పార్ట్ 2 ఖచ్చితంగా అక్కడ మరింత రచ్చ చేసే అవకాశం ఉండగా ఈలోపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి చేసే వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తన మార్కెట్ ఎక్స్పాన్షన్ మరింతగా పెరిగే అవకాశం హిందీలో ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా అన్ని చోట్ల మంచి లాభాలతో దుమ్ము దులిపేసింది దేవర సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.